ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్లో జీడిపప్పు, పుచ్చకాయ గింజలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే పాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బీట్రూట్ తురుముని నెయ్యిలో వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బీట్రూట్తో హల్వా చేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బీట్రూట్ని ఫ్రై చేస్తూ ఉండాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా నెయ్యిలో ఫ్రై చేయటం వల్ల బీట్రూట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. బీట్రూట్ తురుము సాఫ్ట్ అయింది. ఇప్పుడు 250 ml కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. అంటే ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి పాలు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. 2 లేదా 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన పావు కప్పు ఖర్జూరం ముక్కలు వేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో బీట్రూట్ తురుము ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఖర్జూరం ముక్కలు స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. బీట్రూట్ తురుము బాగా ఉడికింది. ఇప్పుడు 2 దంచిన యాలకులు వేశాను. పావు కప్పు పంచదార వేయాలి. పంచదారని కలపాలి. పంచదార కరిగి పాకంలా వస్తుంది. పాకాన్ని మధ్య మధ్యలో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా బీట్రూట్ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార పాకం కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు 3 స్పూన్ల నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయాలి. హల్వా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నాకు హల్వా దగ్గర పడింది. డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, పుచ్చకాయ గింజలు వేసి 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఇలా హల్వాని తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి.